హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి ఎంతో ఆతృతతో ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో డిఎల్ఈడి కోర్సులో ఉన్న అభ్యర్థులు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, సార్ మా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. సో ఈరోజు ఈవినింగ్ ప్రిన్సిపాల్స్కి మెయిల్ వచ్చింది. సో రేపు అంటే 13th August 2026 వెబ్సైట్లో మీ రిజల్ట్స్ పెడతారు. సో మీరంతా కూడా ఏం చేయాలంటే రేపు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనదైతే 10th క్లాస్ బోర్డు ఉంటుందో మీ స్కూల్లో అదే బోర్డు ద్వారా మన ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి కాబట్టి ఆ బోర్డు ఏదైతే ఉందో దాని వెబ్సైట్లో మన డీటెయిల్స్, మన ఎగ్జామినేషన్ రిజల్ట్ ఉంటుంది. సో మనం తీసుకున్నట్టయితే మరి సైట్ వచ్చేసి www.bse బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, BSE, B ఫర్ బొంబాయి, BSE బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ .telangana.gov గవర్నమెంట్ అన్నట్టు .in. సో ఈ యొక్క వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్టయితే మీ రిజల్ట్స్ని మీరు వీక్షించవచ్చు. రైట్, www.bse.telangana.gov.in. రైట్. సో మీరు చేయాల్సిన ఏంటిదంటే మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో దాంట్లో మిమ్మల్ని రోల్ నెంబర్ అడుగుతుంది. రోల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హాల్ టికెట్ నెంబర్. మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా అడుగుతుంది. సో మీ అందరికి కూడా మీ హాల్ టికెట్ ఉంటుంది మీ దగ్గర. హాల్ టికెట్ కొట్టండి, హాల్ టికెట్ని టైప్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డిడి అంటే 2 అంటే 0, ఒకవేళ మీరు 11 అనుకోండి 11 కొట్టాలి. డిడి ఎంఎం అంటే 2 డేట్ సంబంధించి 2 కాలమ్స్ ఉంటాయి, మంత్ అండ్ ఇయర్. సో డిడి ఎంఎం వైవై అంటే డిడి అంటే డేట్స్ 2, రైట్, ఎంఎం అంటే మంత్, ఓకే, వైవై అంటే మనం తీసుకున్నట్టయితే ఇయర్. సో ఇది కొట్టినట్టయితే మీ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో పాస్, అదేవిధంగా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మీకు కింద దాంట్లో చూపెడతారు. మీ యొక్క పాస్ రిజల్ట్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇవన్నీ ఏమైనా ఉంటే ఆ రిజల్ట్ మీరు ఈ సైట్లో ఒకటి ఎంటర్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఎవరన్నా అనుకోకుండా ఫెయిల్ అయినట్టయితే ఆ అభ్యర్థులు మీరు ఏం చేయాలి అంటే మీకు 21 August 21 వరకు మీరు కెన్ అప్లై ఫర్ రికౌంటింగ్ అప్లై చేయాల్సి అనుకున్న వాళ్ళు 21 నుంచి 21 వరకు అప్లై చేయొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలి, రీకౌంటింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా రీవాల్యుయేషన్ ఉండదు సిస్టంలో. అది 10th క్లాస్ కావచ్చు, మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి రీవాల్యుయేషన్ ఉండదు, రీకౌంటింగ్ ఉంటుంది. సో ఎవరన్నా మరి అనుకోకుండా ఎక్కడన్నా ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటే యూ కెన్ గో ఫర్ రీకౌంటింగ్. సో ఒకటి గుర్తుంచుకోవాలి, రీకౌంటింగ్ కూడా మనం తీసుకున్నట్టయితే BSE తెలంగాణలో మనకు డీటెయిల్గా పెడతారు. ఓకే, మీరు డైరెక్ట్గా కూడా మీరు BSE తెలంగాణకు అప్లై చేయొచ్చు, లేదా మీ కాలేజ్ ద్వారా రీకౌంటింగ్ కూడా పంపుకోవచ్చు. నేనేమంటానంటే ఎవరైతే అభ్యర్థులు రిజల్ట్లో ఫెయిల్ అయినా అనుకోండి, మీరు ఏం చేయండి అంటే మీ కన్సర్న్ కాలేజ్ని అప్రోచ్ కండి. కన్సర్న్ కాలేజ్ని అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు రేపు నుండి మళ్ళీ ఎంత చాలని కట్టాలన్న ఉత్తర్వులు కూడా వస్తాయి. మనం ఎంత ఫీజు కట్టాలి రీకౌంట్ కోసం అన్నది వస్తుంది. కాబట్టి దాన్ని చూసి మీరు రీకౌంటింగ్కి ఎంత ఫీజు కట్టాలనో చూసి అది కట్టేసి మీరు డైరెక్ట్ చాలానా కట్టచ్చు, లేదా కాలేజ్ ద్వారా కట్టచ్చు. కాలేజ్ ద్వారా కాలేజ్కి మీరు ఫీజు కట్టిన తర్వాత లేదా చాలాన్ కట్టిన తర్వాత కాలేజ్ ద్వారా పంపించండి. తద్వారా ఏమవుతుందంటే మీకు ఒక అథెంటిసిటీ ఉండదు, పలానా కాలేజ్ నుంచి విద్యార్థి రీకౌంటింగ్ పంపించాడు కాబట్టి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. రైట్. సో ఒకటి గుర్తుంచుకోవాలి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో సప్లిమెంటరీ ఉండదు. ఒకసారి మనం ఫస్ట్ ఇయర్ తప్పితే మళ్ళీ మన జూనియర్ ఫస్ట్ ఇయర్స్ తోటి మళ్ళీ రాయాలి. కాబట్టి నేను అనుకుంటాను అందరు కూడా బాగా రాసి ఉంటారు, కాబట్టి ఎక్కడ కూడా మరి ఫెయిల్ అయ్యే స్కోప్ ఉండదు.
కాబట్టి 110% మరి ఐ హోప్ దట్ యూ ఆల్ గెట్ పాస్డ్. మంచి రిజల్ట్స్ రేపు మీరు అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో హోప్ దట్ యూ ఆల్ విల్ సక్సీడ్ ఇన్ గెటింగ్ పాస్డ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్. ఎందుకంటే రోజు మినిమం 4 నుంచి 10 మెసేజ్లు వస్తున్నాయి, సార్ రిజల్ట్ ఎప్పుడు సార్, రిజల్ట్ ఎప్పుడు సార్ అని. ఒకటి రిజల్ట్ ఎందుకు లేట్ అయిందంటే మీ థియరీ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఫైనల్ టీపీలు అయినాయి. ఓకే, థియరీ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఫైనల్ టీపీ అయినందుకు ఆల్రెడీ థియరీ ఎగ్జామ్ సంబంధించి పేపర్ కరెక్షన్ అయిపోయి చాలా రోజులైంది. ఫైనల్ టీపీ మార్క్స్ ఎప్పుడైతే చేరుతాయో ఫైనల్ టీపీ మార్క్స్ ప్లస్ రికార్డ్ మార్క్స్ ఇవన్నీ కలిపినప్పుడు ఆన్లైన్లో మీ కాలేజ్ నుంచి చేసినాక ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా. సో అందుకే డిలే అయింది. కాబట్టి డోంట్ వరీ, మీ అందరికి కూడా మరి రేపు రిజల్ట్ తెలుస్తుంది. ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నట్టయితే డెఫినెట్లీ అప్రోచ్ యువర్ కాలేజ్ అథారిటీస్ ఫర్ రీకౌంటింగ్. మీరు ఎవరైనా రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటే అప్రోచ్ కాండి. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు వెబ్సైట్లో ఉంటాయి. ఓకే, దీనికోసం మీరు www.bsc.telangana.government.in.కి తెలంగాణ.government.in.కి వెళ్ళినట్టయితే మీకు మీ రిజల్ట్ తెలుస్తుంది. హోప్ దట్ మీరు అందరు కూడా రేపు సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి మంచి రిజల్ట్ అసలు ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్